వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025లో భాగంగా చెన్నై వేదికగా నేడు 3వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. మరి ఈ సమఉజ్జీల పోరులో గెలిపేవారిది అసలు గత రికార్డులు ఏం చెబుతున్నాయి, ముంబైని భయపెడుతున్న 3 అంశాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఇక జట్ల విషయానికి వస్తే IPL 2025లో 2 జట్లు కూడా సమానంగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి మ్యాచ్ బోనీతో కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ తమ సత్తా ఏంటో చూపించాలని తహతహలాడుతుంటే 12 సంవత్సరాల తర్వాత మొదటి మ్యాచ్ విజయం సాధించి చరిత్ర తిరగరాయాలని ముంబై జట్టు ఊవిల్లూరుతుంది. మరి ఈ 2 జట్లలో ఏ జట్టు కళ నెరవేరబోతుంది అనేది ఈరోజు రాత్రి తెలిపబోతుంది. ఇక జట్ల విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్లో మంచి బ్యాట్స్మెన్లు అలాగే బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే డెవెన్ కాన్వే కానీ అలాగే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రతో మంచి ఓపెనర్లు అయితే చెన్నై సూపర్ కింగ్స్ 2025లో సొంతం చేసుకుంది. ఇక మిడిల్ ఆర్డర్స్ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనితో పాటుగా రవీంద్ర జడేజా అలాగే శివం దూబే, విజయ్ శంకర్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే శామ్ కరణ్తో చాలా బలంగా చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ కూడా ఉంది. ఇక బౌలింగ్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పతిరానా కానీ, ఎలేస్ కానీ, అశ్విన్ కానీ, జడేజాతో చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్గా చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఉంది. ఇక ముంబై కూడా చాలా బలంగా ఉంది. తాము కూడా తగ్గేదే లేనట్టు 2025 సంవత్సరంలో చాలా బలమైన బౌలింగ్ లైనప్తో ముంబై ఇండియన్స్ జట్టు అయితే బరిలోకి దిగబోతుంది. ఇక ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాట్ నుంచి భారీ షాట్స్ కోసం రోహిత్ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మతో పాటుగా రీక్లింటన్ ఓపెన్ చేస్తాడా లేదంటే ఇంకెవరైనా ఓపెన్ చేస్తారా, విల్ జాక్స్ ఓపెన్ చేస్తాడా అనేది సస్పెన్స్గా అయితే మరికొద్దిగా క్షణాల్లో తేలిపోబోతుంది. కాబట్టి ఇక మిడిల్ ఆర్డర్లో ముంబై ఇండియన్స్ అయితే బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంచి స్టార్ హిట్టర్లని ఈసారి ముంబై ఇండియన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్ అలాగే బుమ్రాతో పాటుగా ముఖ్యంగా సాంట్నర్ మంచి స్పిన్నర్, క్వాలిటీ స్పిన్నర్ ఉన్నాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ఎలాంటి తగ్గేదే లేదన్నట్టు సవాల్ అయితే విసిరే అవకాశం అయితే ఉంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సమంగా ఉన్నప్పటికీ కూడా 3 అంశాలు మాత్రం మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుని కలవర పెడుతున్నాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే ముంబై ఇండియన్స్ని ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం అవ్వడం అలాగే జాస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యే అవకాశం ముంబై ఇండియన్స్ని మొదటి పాయింట్గా కలవర పెడుతుంటే, రెండవ పాయింట్ చపాక్ వేదికగా జరగబోతుంది. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి రెండవ పాయింట్ ఇది కలవర పెడుతుంటే, మూడవ పాయింట్ ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఇప్పటి వరకు గెలవలేదు. మరి చెన్నై సూపర్ కింగ్స్తో గెలిచి చరిత్ర తిరగరాస్తుందా లేదంటే 13వ సంవత్సరం కూడా వరుసగా ఇప్పటి వరకు 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 సంవత్సరాలుగా అంటే దాదాపు 12 సంవత్సరాలుగా వరుసగా మొదటి మ్యాచ్లో ఓడిపోతున్న ముంబై ఇండియన్స్ 13వసారి కూడా ఓడిపోయి అలాగే కంటిన్యూ చేస్తుందా లేదంటే ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించి చరిత్ర తిరగరాస్తుందా అనేది కూడా ముంబై ఇండియన్స్ని కలవర పెడుతున్న అంశం. కాబట్టి ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 2 జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా, బుమ్రా లేని లోటు కనిపించే అవకాశం ఉంది. అలాగే హోమ్ అడ్వాంటేజ్ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన మనం చూసుకుంటే 12 సంవత్సరాలుగా మొదటి మ్యాచ్ ఓటమి అనేది ముంబై ఇండియన్స్కి కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం 13వసారి ఓటమిని అంగీకరించకుండా చెన్నైపై తమకు ఉన్న రికార్డులు ఇప్పటికే చెన్నైతో దాదాపు 37 మ్యాచ్లు IPLలో ఆడితే 20 సార్లు ముంబై ఇండియన్స్ విజయం సాధించింది, 17 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. కాబట్టి ఆ రికార్డ్స్ ప్రకారం ఈసారి ఎలాగైనా గెలిచి 12 సంవత్సరాలుగా మొదటి మ్యాచ్ ఓటమి పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగబోతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని కోసం ముఖ్యంగా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మ్యాచ్లో వీళ్ళిద్దరూ ఆడాలని అయితే వీళ్ళ ఫ్యాన్స్ అయితే కంప్లీట్గా అయితే కోరుకున్నారు. మరి ఏం జరగబోతుంది? చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా లేదంటే 13 సంవత్సరం వరుసగా 12 సార్లు ఓటమి మొదటి మ్యాచ్కి పూర్తిగా బదులు తీర్చుకొని చరిత్ర తిరగ రాస్తుందా
13వ సంవత్సరం కూడా వరుసగా ఓటమి పాలవుతుందా అనేది మరికొద్ది క్షణాల్లో తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ముంబై ఇండియన్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించి చరిత్ర తిరగరాయాలి. 12వ సార్లు ఓటమికి మొదటి మ్యాచ్, ఇప్పటికే మొదటి సంవత్సరం ఓటమికి పూర్తిగా కూడా చరిత్ర తిరగరాయాలి చెన్నైపై అని అయితే ముంబై ఇండియన్స్ ఊవిల్ ఊరుతుంది. ఏం జరగబోతుంది అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ముంబై గెలుస్తుందా లేదా చెన్నై గెలుస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది IPL 2025 కంప్లీట్ మ్యాచ్ నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి.